శుభ్రంగా నానిన పచ్చి శనగపప్పు అండి. ఇదైతే పాయసం కోసం మనము ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే ఫాస్ట్గా అనేది మనకు ఇది బాగా మెత్తబడిపోతుంది. అందుకనేస్తే పప్పు నలుగుతుంది బాగా. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, బాయిల్ బాగా అవ్వాలనేసి. బాయిల్ అవ్వాలి ఫస్ట్, పైనుండి వచ్చేసి మనకు పాయసానికి కూడా ఉండాలి. అందుకనేసి నేను ఇక్కడ వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించేసి ఇలాగా బాయిల్ అయ్యేంత వరకు వదిలేద్దాము. మనకు పప్పు బాగా ఇలాగ నురుగు వస్తుంటుంది కదండి. ఏస్ట్ నురుగు ఫస్ట్ వచ్చిన నురుగు అయితే ఇంకా ఇలా తీసేయండి, పాడేయండి. అంటే మనకు పాయసం బాగా చక్కగా కనిపిస్తుంది. పప్పు చూస్తున్నారు కదా, చక్కగా నలిగింది పప్పు. ఇలా ఉడకాలి అనమాట. ఈ మాదిరిగా పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో మనకు సరిపడినట్టుగా రవ్వ అయితే కనుక నేను ఇక్కడ లావు గోధుమ రవ్వ అయితే తీసుకుంటున్నాను. మీరు మాత్రము బొంబాయి రవ్వ అయినా సరే తీసుకోవచ్చు. మనకు పాయసము ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత బాగా ఉడకాలండి. మనం ముందుగానే షుగర్ యాడ్ చేస్తే కనుక ఈ రవ్వ అనేది ఉడకదు. అందుకనేసి ఇక్కడ నేను కొద్దిగా ఉడికిన తర్వాత రవ్వ సరిపడినట్టుగా పాయసానికి షుగర్ అయితే యాడ్ చేద్దాం. బాగా బాయిల్ అవుతుంది కదా, పక్కనైతే కనుక మనము పాయసానికి డ్రై ఫ్రూట్స్ అనేది ఘీలో బాగా ఫ్రై చేసి వేద్దాము. అందుకనేసి నేను 2 స్టవ్లు వెలిగించాను. ఇక్కడైతే ఇంకా మనకు పొంగిపోకుండా జాగ్రత్తగా అయితే ఇంకా ఇక్కడ చూసుకుంటున్నానండి. నేను మంచి నెయ్యి, మనము క్వాలిటీ ఉన్న నెయ్యి స్వీట్లకైనా కానీ సరే పాయసానికి అయితే చాలా చక్కగా ఉంటుంది. మనకు సరిపోయినట్టుగా ఘీ అయితే ఇక్కడ యాడ్ చేద్దాము. మనకు రవ్వ గుడక చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ మనము శనగపప్పుతో పాటు రవ్వ గుడక ఇలాగా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనకు చూడండి థిక్నెస్ గుడక అప్పటికిప్పుడు చాలా చక్కగా వచ్చింది. ఇక్కడ మనం ఘీ అంటూ వేడి చేసాము. ఆ ఘీలో మనము డ్రై ఫ్రూట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కాజు యాడ్ చేస్తున్నాను. బాగా ఎర్రగా అంటే ఇంకా కాజుతో పాటు బాదం తీసుకున్నాను. బాదంతో పాటు ఇక్కడ కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంతో పాటు ఇక్కడ మనం బాగా డ్రై ఫ్రూట్స్కి బాగా ఒకసారి చక్కగా ఇలాగ కలిపేద్దాము. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎండు కొబ్బరి ఉంటుంది కదా, పీసెస్ చిన్న పీసెస్ స్మాల్ పీసెస్ చేసేసి అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బాగా చక్కగా అయితే ఫ్రై అయితే చేసేస్తున్నాము. మన కిస్మిస్ చూడండి బాగా బెలూన్స్ లాగా పొంగుతున్నాయి. ఈ మాదిరిగా అయిన తర్వాత మనం ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. మరి ఎక్కువగా బ్రౌన్ అయిపోయినా కానీ సరే చేదు అనేది వస్తుంది మనకు కాజుల్లో. అందుకని ఇప్పుడు చక్కగా స్టవ్ అయితే ఆపేసాను. స్టవ్ ఆపేసిన తర్వాత మనం ఇక్కడ షుగర్, మనకు ఎంత ఇంపార్టెంట్ షుగరు అంత అయితే ఇక్కడ షుగర్ అయితే ఇంకా యాడ్ చేసేస్తున్నాను పాయసంలో. వేడి వేడి పాయసంలో అప్పటికప్పుడు మనం షుగర్ అంటూ యాడ్ చేసుకోవచ్చు. ఆ షుగర్ కూడా ఒక్కసారి బాగా చక్కగా ఇలాగా కలపాలండి. ఇప్పుడు మనకి ఇది ఇంత లూజ్ కనిపిస్తుంది కదా పాయసము, శనగపప్పు పాయసం అని చెప్తారు. రాయలసీమ శనగపప్పు పాయసం చాలా ఫేమస్ అయిన పాయసం ఇది. మరి ఎవరికైనా తెలుసో తెలియదు, నాకైతే తెలియదు రాయలసీమలో కూడా. కాకపోతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా ఈ పాయసం చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు మేము. ఇప్పుడు మనం ఇక్కడ 2-3 సార్లు బాగా కలిపిన తర్వాత ఇక్కడ కాజు బాదం ఇవన్నీ ఉన్నాయి కదండి, చూస్తున్నారు కదా. పరిగెత్తద్దురా, ఏమవ్వదు. ఇలాగా గ్రానైట్ చేసుకోవడమే చక్కగా, చూస్తున్నారు కదా. ఘీతో ఇలా గ్రానైట్ చేసేసుకున్న తర్వాత మనం సూపర్ డూపర్ అయిన ఘీ. ఇప్పుడు పైనుండి నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇక్కడ మంచిగా సువాసన రావాలంటే ఇలాచీ పౌడర్ ఉందండి. ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా ఒక 4-5 ఇలాచీలు బాగా దంచేసి పౌడర్ చేసేసి ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఆ తర్వాత నేను ఇక్కడ కొద్దిగా కలర్ఫుల్ కోసము పైనుండి కొద్దిగా పిస్తా గుడక వేస్తే ఇంకా చాలా చక్కగా ఉంటుంది అనేసి నేను ఇక్కడ పిస్తా పప్పు గుడక కటింగ్ చేసేసి చిన్నగా పీసెస్ చేసి ఇక్కడ యాడ్ చేశాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి ఈ పాయసం ఇంత లూజ్గా కనిపిస్తుంది కదా. తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత చూడండి ఇది బిడ్సకపోయి దగ్గరకు అవుతుంది అనమాట. మరి ముద్దలాగా అయితే అస్సలు బాగోదు. జస్ట్ స్పూన్తో తిన్నట్టు ఉండాలి శనగపప్పు పాయసం. అప్పుడైతే చాలా చక్కటైన పాయసం రెడీ అయినట్టుగా. ఈ పాయసం మీకు ఎంతమందికి తెలిసినట్టుగా అయితే ఇంకా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. మీ ఒక సబ్స్క్రైబ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. యూట్యూబ్ అతను ఇంకా కొద్దిగా పుష్ చేస్తాడు మీరు లైక్ చేస్తే.
అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ పాయసం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చెయ్యండి. ఈ పాయసం పేరు వచ్చేసి పచ్చి శనగపప్పు పాయసం అంటారు. మేమైతే చనా దాల్ ఖీర్ అంటామండి. ఇదైతే కనుక మంచి గోధుమ నూక వేసేసి శనగపప్పు వేసేసి అక్కడక్కడ శనగ పలుకులు కనిపించినట్టుగా ఇలాగా గింజ ఇలాగా కనిపించినట్టుగా పచ్చి శనగపప్పు బాగా బాయిల్ చేసేసి పాయసం అయితే ఇలా చేసామండి. అక్కడక్కడ శనగపప్పు అనేది కనిపించాలా లైట్గా నిండుగా మనకు పాయసంలో రవ్వ అంటూ ఉండాలి. తింటూ ఉంటే స్పూన్తో ఆ టేస్టే ఏరుగుంటుంది అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ టేస్ట్. చాలా చక్కటి కమ్మగా ఉంటుంది. చాలామంది షుగర్తో చేస్తారు, చాలామంది బెల్లంతో కూడా చేస్తారండి. ఇక్కడైతే నేను షుగర్తోనే చేశాను. మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టమైన పాయసం అండి ఇది. అయితే ఇంకా ఒక్కసారి మనము ఈ పాయసము స్టైల్ ఎలాగో చూద్దాము. నాతో పాటు మీరు కూడా నా ఇంటి కిచెన్లోకి వచ్చేయండి, చూసేద్దాం. ఇప్పుడైతే కనుక నేను ఇది ఇప్పుడు సాయంత్రము మాకు ఇఫ్తార్ కోసం అనేసి స్పెషల్గా చేశాను రాయలసీమ పాయసము. చూస్తున్నారు కదా, చాలా చక్కగా బాగా ఎమ్మీగా ఉంటుందండి. నేను రోజుకొకటి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను ఇంట్లో అయితే ఇంకా. ఎందుకంటే మనం బయట ఉండి తెచ్చుకొని తినడం కన్నా ఇంట్లో ఇలాగ హెల్తీగా ఏదైనా సరే చేసుకొని తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా నీట్గా సూపర్గా చేశాను. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే ఇంపార్టెంట్ మాకు ఇఫ్తార్ కోసం అనేసి పాయసం రెడీ.